మీలో చాలామంది మండే మార్నింగ్ అవ్వంగానే సూపర్ మోటివేటెడ్గా జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసేసి హెల్తీ ఫుడ్ తినేసి ఇవన్నీ వరుసగా 3 డేస్ చేస్తారు. అండ్ ఫోర్త్ డే రాగానే అబ్బా జిమ్కి వెళ్ళి ఒళ్ళంతా పట్టేసింది, ఇవాళ ఫిట్నెస్ గోల్ని పక్కన పెట్టేసేసి రెస్ట్ తీసుకుందామని కొంతమంది, మరికొంతమంది ఈ డైట్ ఫుడ్ తిని బోర్ వచ్చేస్తుంది, ఫోన్లో బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తిందామని మరికొంతమంది. మీలో ఎవరన్నా ఇలా చేస్తూ ఉంటే మా కామెంట్ బాక్స్లో రాయండి. మీరేమనుకుంటున్నారు? వెయిట్ లాస్ జర్నీలో మోటివేషన్ బాగా పనిచేస్తుందా, డిసిప్లిన్ బాగా పనిచేస్తుందా? ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, యూఎస్ఏ. మీ అందరికీ తెలుసు మా దగ్గర 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది అని. అండ్ ఈ ప్రోగ్రాంలో మేము బ్యాలెన్స్డ్ మీల్తో పాటు ఒక ఫిజికల్ యాక్టివిటీని కూడా పంపిస్తున్నాము. మీలో ఎవరైనా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని రివర్స్ చేసుకోవాలి అండ్ ఒక హెల్తీ వేలో వెయిట్ లాస్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. మా టీమ్ మెంబర్స్ ఇన్ డీటెయిల్గా డైట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మరొక గుడ్ న్యూస్ ఏంటి అనంటే ఈ మధ్యకాలంలో మేము ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటున్నాము. ఫోన్ చేశారు అంటే మా టీమ్ మెంబర్స్ మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరికైతే అపాయింట్మెంట్స్ కావాలో అపాయింట్మెంట్స్ కూడా బుక్ చేస్తారు. సో మా డైట్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా తెలుసుకొని హెల్తీ వేలో వెయిట్ లాస్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ అస్. మరి వెయిట్ లాస్ జర్నీలో మోటివేషన్ బాగా పనిచేస్తుందా, డిసిప్లిన్ బాగా పనిచేస్తుందా? మీరేమనుకుంటున్నారు? మోటివేషన్ అనగానే మనకు ఒక వీడియో, చాలామంది సోషల్ మీడియాలో వాళ్ళ వెయిట్ లాస్ జర్నీ గురించి మాట్లాడుతూ వీడియోస్ పెడతారు కదా. అలాంటి వీడియోస్ చూసినప్పుడల్లా మీరందరూ సూపర్ మోటివేటెడ్ అయిపోతారు. అండ్ మీ పాత ఫొటోస్ చూసుకున్నప్పుడు అబ్బా నేను అప్పుడు ఎంత సన్నగా ఉండేవాడిని, ఎంత సన్నగా ఉండేదాన్ని అని ఆలోచించుకుంటూ ఉంటారు కదా. అలా సూపర్ మోటివేషన్ తోటి మీరు కూడా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి అని చెప్పి మొదలు పెడుతూ ఉంటారు. అండ్ ఈ మోటివేషన్ అనేది ఒక ఎమోషన్. ఈ ఎమోషన్స్ ఒకరోజు ఎక్కువగా ఉంటాయి, ఒకరోజు తక్కువగా ఉంటాయి. మనలో చాలామంది అలా మోటివేషన్ తీసుకొని వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేసేసి మధ్యలోనే వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు కొన్ని రోజులు హ్యాపీగా ఉంటాము, కొన్ని రోజులు బాధగా ఉంటాము, కొన్ని రోజులు స్ట్రెస్ఫుల్గా ఉంటాము. అలా హ్యాపీగా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయడము, డైట్ చేయడము బాగానే ఉంటుంది. బాధ వచ్చినప్పుడు లేదా స్ట్రెస్ఫుల్ డే ఉన్నప్పుడు ఏం చేస్తాంలే ఇవాళ చీట్ డే తీసుకుందాము అని వదిలేసే వాళ్ళు చాలామంది. సో మోటివేషన్ అనేది కేవలము ఒక వెయిట్ లాస్ జర్నీ కానీ మొదలు పెట్టడానికి హెల్ప్ అవుతుంది. మరి డిసిప్లిన్ అనేది మనము ఎవ్రీడే ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకొని మొదలు పెట్టేది అన్నమాట. ఎప్పుడైతే మనకు బాగున్నా బాగలేకున్నా లేదు ఖచ్చితంగా నేను జిమ్కి వెళ్ళాలి, నేను ఎక్సర్సైజ్ చేయాలి, ఇవాళ నేను బాగున్నాను ఎక్సర్సైజ్ చేశాను అయిపోయింది కదా ఇవాళ బాగలేదు అని పక్కన పెట్టేదానికి ఆస్కారం లేకుండా ఆ బాగలేని రోజుల్లో కూడా మనం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తాము. తినాలనిపించినా తినవద్దు అనుకున్నా కూడా మనం హెల్తీ ఫుడ్ తీసుకోవడం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన ఇంట్లో మన మమ్మీస్ ఏం చేస్తారు, మనకు ఓపిక ఉన్నా లేకపోయినా పొద్దున్నే లేచి మనందరికీ వండి పెట్టి టయానికి అందరినీ ఆఫీస్కి, పిల్లల్ని స్కూల్కి, ఇంట్లో పనులు చకచకా చేస్తారు. వీళ్ళకు ఓపిక ఉన్నా లేకున్నా ఖచ్చితంగా చేస్తారు కదా. ఎందుకు? వీళ్ళు అది డిసిప్లిన్, ఒక హ్యాబిట్ని అలవాటు చేసుకున్నారు కాబట్టి ఈ పనులన్నీ చకచకా చేస్తారు. అలాగే మన వెయిట్ లాస్ జర్నీలో కూడా మీరందరూ చేయాల్సింది ఏంటి అంటే మనకు హ్యాపీగా ఉన్నా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చినా ఒక హ్యాబిట్ అలవాటు చేసుకొని డిసిప్లిన్గా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. నాకు ఫోన్ చేసినప్పుడల్లా చాలామంది అడుగుతారు అంటే మేడం మేము ఒక 10 kgs లూజ్ అవ్వాలి, ఒక 20 kgs లూజ్ అవ్వాలి, ఒక 10 వీక్స్ ఆర్ 20 వీక్స్లో తగ్గిపోతామా అని అడుగుతారు. అలా తగ్గాలి అంటే మీకు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా, మధ్యలో ఫంక్షన్స్ వచ్చినా కూడా డిసిప్లిన్గా తింటూ కన్సిస్టెన్సీగా చేస్తే ఖచ్చితంగా తగ్గుతారు. అందుకనే ఒక ప్రాబ్ ఉంది కదా, డోంట్ స్టాప్ వెన్ యు ఆర్ టైర్డ్, స్టాప్ వెన్ యు ఆర్ డన్. అంటే మీ సక్సెస్ని రీచ్ అయిన తర్వాత స్టాప్ చేయండి, అంతేకాని అలసిపోతున్నాం కదా, ఇబ్బందులు వస్తున్నాయి కదా అని మధ్యలో వదిలేయకూడదు ఏ పనినైనా. సో
మీలో ఎవరైనా ఇలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే ఫస్టే మీ మైండ్కి చెప్పుకోండి, డిసిప్లిన్తో కన్సిస్టెన్సీగా చేస్తూ వెయిట్ లాస్ అవ్వాలి అని. అలా అవుతేనే మీరు వెయిట్ లాస్ అవుతారు. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.